హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై వ్లాగ్. పప్పు చారు చేసుకోవడానికి ఫస్ట్ కందిపప్పుని తీసుకొని ఆ తర్వాత నీళ్ళతో మంచిగా శుభ్రం చేసుకోవాలి. బాగా కడుక్కున్నాక అందులోకి సరిపడా నీళ్లు పోసి, నేను చేసేది టమాటో పప్పు కాబట్టి టమాటో పెద్దది ఒకటి, ఒక 2-3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న పప్పులోకి టమాటోస్, పసుపు, కారం వేసి కుక్కర్ లిడ్ పెట్టేసి ఆ తర్వాత పొయ్యి మీదకి పెట్టేసుకోండి. కొంచెం చింతపండు నానేసుకోండి. అట్లీస్ట్ 5 minutes వరకు చింతపండు నానేస్తే ఆ తర్వాత కుక్కర్ 2 విజిల్స్ హై, 1 విజిల్ స్లో. పప్పు ఉడికిపోయాక కుక్కర్ విజిల్ తీసి పప్పు గంటెతో పప్పుని మెదుపుకోండి. అందులో సరిపడా సాల్ట్, పప్పుని మెదిగించాక అందులోకి చింతపండు పిసికి పెట్టుకున్న వాటర్ని పోయండి, టేస్ట్కి తగినంత. ఆ తర్వాత కోసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసేయండి, కొద్దిగా కరివేపాకు, ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ పొయ్యి మీద పెట్టేసేయండి. అందులోకి మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసి కొత్తిమీర వేయండి. నేను చేసేది పప్పు చారు కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేస్తున్నా, బట్ మీకు వద్దనుకుంటే కొన్ని వాటర్ తగ్గించండి. పప్పుని కలుపుకొని ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకోండి. మీకు సాల్ట్ పులుపు సరిపోతే ఓకే, లేదంటే ఇప్పుడే వేసేయండి. నాకు మాత్రం సరిపోయింది. ఇప్పుడు పప్పుని బాగా మసలనివ్వండి. ఆ తర్వాత పోపు బండిలో కొద్దిగా ఆయిల్,
ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి అవి ఫ్రై అయ్యాక పప్పు తాలింపు వేసేయండి. మళ్ళీ ఒకసారి కలిపి జస్ట్ ఒక 1 minute అలా బాయిల్ అయ్యాక కొద్దిగా కొత్తిమీర, మా స్టైల్ టేస్టీ పప్పుచారు రెడీ.